క్రైస్తిలా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఆమె దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు ఒక తల్లి దుఃఖాక్రాంతురాలై ఏడుస్తుంది. ఎందుకంటే ఆమెకు భర్త లేడు. ఒక్కగానొక్క కుమారుడు మరణిస్తే ఆ శవమును నలుగురు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆ తల్లి ఎంతో దుఃఖపడి రోదిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆమె యొద్దకు వచ్చి, అమ్మా, నీవు ఏడవవద్దు, చనిపోయిన ఆ కుమారుణ్ణి బ్రతికించి ప్రభువారు ఆ తల్లికి అప్పగించారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆ తల్లి దుఃఖంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టలేదండి. తన దుఃఖమును బట్టి ఆ తల్లి రోదిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ఆమె యొద్దకు వెళ్ళి ఆమెను గమనించి ఆమె యొద్దకు వెళ్ళి ఆమె దుఃఖమును తీసివేసినాడు. ఆమె అడగక మునిపే ఆమె బిడ్డని బ్రతికించి ఆమెను సంతోషపరిచినాడు దేవుడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుదినము ప్రార్థిస్తే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరణించిన వ్యక్తినే లేపిన దేవుడు మరి శరీర బలహీనతతో ఉన్న వారి రోగమును తొలగించడా? మన పరిస్థితులన్నీ తొలగించడా? నీవు విశ్వాసముతో దేవునికి ప్రార్థించు. తప్పకుండా నిన్ను దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకిచ్చినటువంటి ఇట్టి వాగ్దానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి యేసయ్యా. ఏ కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబానికి శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. బలహీనులుగా ఉంటే జ్ఞాపకం చేసుకోండియా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. అప్పుల బాధతో సమస్యలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. వీరందరి యొక్క అవసరత అక్కర్లు అన్నీ కూడా యేసయ్యా మీరు ఎరిగిన దేవుడు నీవే కదా తండ్రి. వారి ప్రతి అవసరత అక్కర్లు అన్నీ కూడా నా ప్రభువా నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత తీరుస్తూ రమ్మని అడుగుచున్నాను దేవా. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారికి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండియా. వారు ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పటికీ నా ప్రభువా వారి ప్రయాణంలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. వారు చేస్తున్న పనులన్నిటిలో కూడా నా ప్రభువా సఫలతను మీరు వారికి అనుగ్రహించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.